2012లో ఒక 13 ఇయర్స్ అబ్బాయి పబ్లిక్ ముందు మాట్లాడాలి అంటే భయపడేవాడు. ఒక రోజు ఆ అబ్బాయికి ఒక ఐడియా వచ్చింది. పబ్లిక్ ముందు మాట్లాడలేకపోతే కెమెరా ముందు మాట్లాడతా. ఆ చిన్న డిసిషన్ ఒక రోజు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ యూట్యూబర్ ని చేస్తుందని అప్పుడు వాడికి తెలియదు. ఈ రోజు ఆ పిల్లోడే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. మే 7, 1998 అమెరికాలో జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్ జన్మించాడు. అందరూ ప్రేమగా జిమ్మీ అని పిలిచేవారు. ఆయన పేరెంట్స్ యుఎస్ మిలిటరీలో డ్యూటీ చేసేవారు. కానీ జిమ్మీ చిల్లుడ్ అంత హ్యాపీగా ఉండేది కాదు. పేరెంట్స్ మధ్య గొడవలు వచ్చి 2007లో డైవోర్స్ తీసుకుని విడిపోయారు. తర్వాత తన మదర్ జిమ్మీని వాడి చిన్న బ్రదర్ ని మదరే పెంచింది. జిమ్మీలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండేది. ఒక విషయం మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటే వదలడు. 10 ఇయర్స్ ఏజ్ లో బేస్బాల్ అంటే పిచ్చి. కానీ పీపుల్స్ మధ్య అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవాడు. గ్రౌండ్ లో కూడా లోపల ఉన్న భయం బయటకి కనిపించకుండా క్యాప్ ని మొహం మీద లాక్కొని నుంచునేవాడు. జిమ్మీకి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. మదర్ ఏమో డ్యూటీలో బిజీ. ఒక రోజు జిమ్మీకి ఇంట్లో టైం పాస్ చేయడానికి ఒక వెబ్సైట్ దొరికింది. అదే యూట్యూబ్. యూట్యూబ్ లో మైన్ క్రాఫ్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ వీడియోస్ చూస్తూ జిమ్మీ మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. బేస్బాల్ లాగే యూట్యూబ్ కూడా వాడి లైఫ్ అయిపోయింది. అప్పుడే జిమ్మీకి ఒక ఫ్రెండ్ దొరికాడు, క్రిస్ టైసాన్. జిమ్మీ లాగే తను కూడా యూట్యూబ్ ని ఇష్టపడేవాడు. 12 ఇయర్స్ ఏజ్ లో జిమ్మీ వాడి ఫేవరెట్ గేమర్ వుడీస్ గేమర్ ట్యాగ్ జాబ్ వదిలేసి ఫుల్ టైమ్ యూట్యూబర్ అవ్వడం చూశాడు. ఆ రోజు జిమ్మీకి క్లారిటీ వచ్చింది, యూట్యూబ్ కెరియర్ కూడా అవ్వచ్చు అని. ఎక్స్ బాక్స్ లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ర్యాండమ్ గా వచ్చిన యూజర్ నేమ్ మిస్టర్ బీస్ట్ 6000. తర్వాత 6000 తీసి సింపుల్ గా మిస్టర్ బీస్ట్ అని పెట్టాడు. యూట్యూబ్ స్టార్టింగ్ లో ఫేస్ చూపించకుండా గేమింగ్ వీడియోస్ చేస్తుండేవాడు. ఈ మధ్యలోనే జిమ్మీకి ఒక పెద్ద షాక్ తగిలింది. జిమ్మీ వెయిట్ రోజు రోజుకి తగ్గుతుంది. అలానే కడుపులో స్టమక్ పెయిన్. హాస్పిటల్ కి వెళ్తే తెలిసింది ఏంటంటే జిమ్మీకి క్రోన్స్ డిసీజ్ అని. ఈ డిసీజ్ వల్ల జిమ్మీ చాలా వీక్ అయ్యాడు. అలానే తనకి ఇష్టమైన బేస్బాల్ వదిలేయాల్సి వచ్చింది. కానీ ఈ డిసీజ్ జిమ్మీని బ్రేక్ చేయలేదు. యూట్యూబ్ మీద ఇంకా ఫోకస్ పెంచింది. తన మదర్ కి తెలియదు జిమ్మీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాడు అని. జిమ్మీ తన విండో ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తూ తన బ్రదర్ ఓల్డ్ ల్యాప్టాప్ లో ఎడిటింగ్ చేసేవాడు. బెస్ట్ వీడియోస్ చేయాలి అంటే బెస్ట్ ఎక్విప్మెంట్స్ కావాలి. అందుకోసం జిమ్మీ $1 సేవ్ చేసి మైక్, ల్యాప్టాప్, లైట్ లాంటి బేసిక్ ఎక్విప్మెంట్స్ కొన్నాడు. జిమ్మీ అండ్ తన ఫ్రెండ్ క్రిస్ తో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ 7 ఇయర్స్ అయిపోయింది. బట్ నో సక్సెస్. కానీ జిమ్మీ మైండ్ లో ఒక థాట్ ఫిక్స్ అయ్యి ఉండేది, అయితే వరల్డ్ బిగ్గెస్ట్ యూట్యూబర్ అవ్వాలి, లేకపోతే ట్రై చేస్తూ ఉండాలి అని. జిమ్మీ 17 ఇయర్స్ ఏజ్ లో కాలేజ్ స్కిప్ చేసి యూట్యూబ్ ఫుల్ టైం చేస్తా అని తన మదర్ ని అడిగాడు. జిమ్మీ మదర్ దాన్ని ఒప్పుకోలేదు. జిమ్మీ కాలేజ్ కి వెళ్ళినట్టు వెళ్లి బయట తన ఫ్రెండ్ క్రిస్ తో కలిసి వీడియో చేసేవాడు. 2015 లో ప్లాస్టిక్ కత్తితో టేబుల్ కట్ చేస్తూ ఒక వీడియో చేశాడు. ఆ ప్లాస్టిక్ కత్తితో టేబుల్ కట్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. కాబట్టి వీడియో యూనిక్ అవ్వడంతో వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో కాలేజ్ ఫస్ట్ మంత్ లోనే జిమ్మీకి ఇన్కమ్ వచ్చింది. అలానే జిమ్మీ ఒక రోజు తన ఇష్టమైన యానిమే షో నరుటో చూస్తూ ఉంటాడు. ఈ యానిమే షోలో 700 ఎపిసోడ్స్ ఉన్నాయి. అప్పుడే జిమ్మీకి ఒక వీడియో ఐడియా వస్తుంది. ఐడియా ఏంటి అంటే యానిమే షో చూస్తూ 1 నుంచి 1 lakh వరకు లెక్క పెట్టడం. ఈ కౌంట్ చేయడానికి 40 అవర్స్ పట్టింది. ఈ వీడియో ఎంత వైరల్ అయ్యింది అంటే 5 days లో 5 million వ్యూస్ వచ్చాయి. ఇలా 2017 వరకు 30,000 నుంచి 1 million సబ్స్క్రైబర్స్ అయ్యారు. అప్పుడే జిమ్మీకి ఫస్ట్ బ్రాండ్ డీల్ వచ్చింది. ఫీడ్ అనే ఒక బ్రాండ్ $5,000 ఆఫర్ చేశారు. కానీ జిమ్మీ $10,000 అడిగాడు. అలానే జిమ్మీ వీడియో వైరల్ వెళ్తుంది అని ప్రామిస్ కూడా చేశాడు. ఫైనలీ ఈ డీల్ బ్రాండ్ ఒప్పుకుంది. జిమ్మీ ఆ డబ్బులు ఏం చేశాడో చెప్తే షాక్ అవుతారు. ఇంటి నుంచి బయటకి వచ్చి అక్కడ నుంచున్న హోమ్లెస్ పీపుల్ కి ఆ $10,000 ఇచ్చేశాడు. క్రిస్ ఆ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియో అప్లోడ్ అయ్యాక ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది. ఈ వీడియో సక్సెస్ చూసి చాలా బ్రాండ్స్ పార్ట్నర్షిప్ అయ్యాయి. ఇలానే ఒక వీడియోలో పిజ్జా డెలివరీ బాయ్ కి $10,000 అండ్ ఇంకో వీడియోలో యూట్యూబ్ స్ట్రీమర్ కి $10,000 ఇచ్చాడు. ఇలానే ఒక వీడియోలో అయితే వాళ్ళ మదర్ కి $1 lakh ఇచ్చాడు. జిమ్మీ ఇలాంటి వీడియోస్ చాలానే చేశాడు. అండ్ జిమ్మీ స్ట్రాటజీ సింపుల్. 1 వీడియో చేసి వచ్చిన మనీ నెక్స్ట్ వీడియోలో గివ్ అవేగా ఇచ్చేవాడు. ఈ స్ట్రాటజీతో జిమ్మీ 2019 లో 20 million సబ్స్క్రైబర్స్ పొందాడు. ఇంతేకాదు ఇప్పుడు మిస్టర్ బీస్ట్ నెట్వర్క్ $1 billion కన్నా ఎక్కువ. అలానే మిస్టర్ బీస్ట్ ఫెస్టిబుల్స్ అండ్ వ్యూ స్టార్స్ అనే బిజినెస్ కూడా ఉన్నాయి. అండ్ అమెజాన్ ప్రైమ్ షోలో $100 million షో చేశాడు. మిస్టర్ బీస్ట్ ఇప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ యూట్యూబర్. కానీ ఈ సక్సెస్ స్టార్ట్ అయ్యింది పబ్లిక్ లో 2 మాటలు మాట్లాడిన ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి. ఫైనలీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో కామెంట్ చేయండి.